హాయ్, నా పేరు ధర్మతేజ. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఫంక్షనల్ F&O కన్సల్టెంట్ అండ్ ట్రైనర్. సో ఒక కోర్సు సెలెక్ట్ చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎవరి దగ్గర తీసుకోవాలి? సో మనం ఒక కోర్సు సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే కనుక సో ఆ కోర్సు సంబంధించి ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీ ఉంటారో, ఎవరైతే ట్రైనింగ్స్ చేస్తారో, థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గర ఈ కోర్స్ అనేది తీసుకోవటం మంచిది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఫంక్షనల్ F&O కోర్స్ ఉంది. ఇది నాన్ కోడింగ్. సో ఈ కోర్సు ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను, ప్లస్ ట్రైనింగ్స్ కూడా చేస్తున్నాను. సో ఇలా వర్కింగ్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో మాలాంటి వాళ్ళ దగ్గర అది ఏ కోర్స్ అయినా కావచ్చు, నాట్ ఓన్లీ డైనమిక్స్ 365, అది ఏ కోర్స్ అయినా సరే వర్కింగ్ ఎంప్లాయీ దగ్గర తీసుకుంటే సో మీకు రియల్ టైం నాలెడ్జ్ అనేది కూడా వస్తుంది. అలానే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 కాకుండా ఇంకా ఏ కోర్స్కైనా సరే జాబ్స్ అనేది ఎలా ఉన్నాయనేది కూడా మనం గూగుల్లో చెక్ చేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే జాబ్స్ అనేది ఉన్నాయో లేవని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ కోర్స్ అనేది తీసుకోవాలి. అప్పుడే లైక్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసిన టైం ఉంటుందో దానికి మనం జాబ్ అనేది కొట్టుకోగలుగుతాం. ఇన్ కేస్ ఇప్పుడు మనం కోర్స్ తీసుకున్న తర్వాత జాబ్స్ లేవనుకోండి, సో అప్పుడు నో యూస్ కదా. సో అందుకోసం అని చెప్పేసి ముందరగానే జాబ్స్ అనేవి లేవో చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం కోర్స్ అనేది తీసుకోవాలి. అది కూడా వర్కింగ్ ఎంప్లాయీ దగ్గర మాత్రం తీసుకోవాలి. అది ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి థియరీ ప్లస్ ప్రాక్టికల్ చెప్పే వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.